ఇంటి పేరే కాదు మనసు కూడా మంచు అని మోహన్ బాబు గారి జీవితంలో చాలా సార్లు నిరూపించుకున్నారు. ఇటీవల మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ ఆవేశంగా గేట్లు దూకి లోపలికి వెళ్లిన సందర్భంలో తనతో పాటు మీడియాని ఇంటి లోపలికి రమ్మని సైగ చేసి మరీ పిలిచాడు. ఆ రాత్రి వేళ జర్నలిస్టులు కూడా తమ కెమెరాలు మైకులతో లోపలికి చొచ్చుకుపోయారు. ఒకవైపు కుటుంబ సమస్యల పరంగా అప్పటికీ ఓ ఉద్రిక్తమైన వాతావరణం నెలకొని ఉంది. ముందుకు వస్తున్న మీడియా మిత్రుల్ని చూసి మోహన్ బాబు రెండు చేతులు జోడించి వాళ్ళని వారించడానికి ముందుకొచ్చారు. అదే సమయంలో టీవీ9 కి చెందిన జర్నలిస్ట్ రంజిత్ మోహన్ బాబు ముఖం మీద మైక్ పెట్టి ఇప్పుడు మోహన్ బాబు గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని అనేటప్పటికీ ఊహించని ఈ పరిణామానికి తన కంటి దగ్గర తగిలిన మైక్ ని విసిరి కొట్టారు. ఆ క్రమంలో అనుకోకుండా ఆయన దవడకి తగిలింది. ఆ జర్నలిస్ట్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్సకి అవసరమైన ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నట్లు విష్ణు మంచు ప్రకటించారు. కుటుంబ ఘర్షణలోకి మీడియా చొచ్చుకుని పోవడం కరెక్టా కాదా అనే డిస్కషన్ పక్కనికి పోయి మీడియాపై మోహన్ బాబు దాడి అనే ప్రచారం మొదలైంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఓ ఆడియో సందేశం ద్వారా వివరించిన మోహన్ బాబు ఇప్పుడు గాయపడ్డ జర్నలిస్ట్ రంజిత్ కి, టీవీ9 యాజమాన్యానికి, మిగిలిన జర్నలిస్ట్ సోదరులకు భేషరతుగా హృదయపూర్వకంగా తన క్షమాపణలు తెలియజేశారు మోహన్ బాబు. జరిగిన సంఘటన దురదృష్టకరమని, అనుకోకుండా క్షణికావేశంలో జరిగిన ఘటన అని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని మోహన్ బాబు తన లేఖలో వెల్లడించారు. దీంతో మోహన్ బాబు మీడియా మధ్య ఏర్పడ్డ గ్యాప్ సమసిపోయినట్లే.